బాలీవుడ్ ఈజ్ లైక్ మై టాక్సిక్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఎంత వద్దు అన్న సంక నాకడానికి రెడీగా ఉంటది. ఇప్పుడు దీనికి ఏం సంబంధం అంటే, ఆ బాలీవుడ్ వాళ్ళు సౌత్ ని మాక్ చేస్తూ పోక్ చేస్తూ ఫస్ట్ లో నవ్వారు, ఇప్పుడు ఏడస్తున్నారు. సేమ్ గోస్ విత్ హర్. నేను సింగం అనే ఒక సినిమా సింగం ఎగైన్ అనే ఒక సినిమా చూసాను అనమాట. నా కళ్ళలో పోయి దమ్ముంటే నా కళ్ళలో పోయి చూస్తావేరా, పోయిరా. ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా, లుచ్చా పోయిరా. అండ్ ఈ అంకులే విమల్ పాన్ మసాలా వల్ల సౌత్ లో ఫేమస్ అయిన, మేబీ నార్త్ లో కూడా విమల్ పాన్ మసాలా వల్ల ఫేమస్ అయ్యాడేమో. ఈయన సినిమానే ఈ సింగం ఎగైన్. ఈయన కొడితే 1.5 టన్ను వెయిట్ అంట. యు నో వాట్ ఈస్ 1.5 టన్? 1500 కేజీలు బరువు మీద పడినట్టు ఒక దెబ్బ. అన్న చేత్తో కొడితేనే అంత వెయిట్ పడితే ఇంకా. అండ్ ఈ సినిమా డైరెక్టర్ రోహిత్ శెట్టి. ఎస్ ఈస్ వివి వినాయక్ ఆఫ్ బాలీవుడ్ అనమాట. లోకి వర్స్, మార్వెల్ వర్స్ ఇలాంటి చాలానే చూసాం. దానిలాగే ఈ పాప్ యూనివర్స్ అనమాట. ఆ పేరు మీద సినిమాలు తీస్తా ఉంటాడు ఈయన. కాపు వర్స్ ఏంటి బ్రో అంటే, మీ క్యాస్ట్ ఫీలింగ్ తగలేట. అది కాపు చౌదరి కాదు, ఇట్స్ కాప్ వర్స్. కులమైన బలం, కులమైన బలగం. ఇప్పుడు ఈ కాప్ యూనివర్స్ లో నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడో కామెంట్ చేయండి చూద్దాం. సే నోట్ కులపిచ్చి. ఇప్పుడు సినిమాలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చెయ్యంగానే మనోడి మీద అటాక్ అవుతుంది అనమాట. మనోడికి భూమి మీద ఇంకా నూకలు ఉంటాయి, సారీ విమల ప్యాకెట్లు ఇంకా ఉన్నాయి. సో ఆయన బతికిపోతాడు అనమాట. అందరినీ చంపేస్తాడు తర్వాత విమలూసి. నేను దారిలో లడాకి ట్రిప్ కు పోయిన ఒక బయ్యాసన్ని యాదవ్ ని కారులో దొరుకుంటా ఉంటాడు. ఎవడ్రా ఈడు అని చూస్తే ఈ అంకులు. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఒరే శక్తిలో రుద్రా, వాడిని ఎన్ని పొట్టు నువ్వే కదరా, నిజం చెప్పు. కాదురా బాబు, నా పేరు ఉమర్ హఫీజు, నేను టెర్రరిస్ట్ నా కొడుకుని, నన్ను కొట్టు అంటాడు. ఇప్పుడు కొద్దిసేపు ఇద్దరు కొట్టుకుంటారు. రక్తం రాకుండా మనోడిని సావ కొడతాడు. ఇప్పుడు అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్ళాలని చెప్పి గుర్తొచ్చి ఇంకా పేకబోతుంటాడు. ఈ టైంలో ఏంట్రా అంటే, అంతే మా వాడికి ఏడబడతాడు, బాత్రూమ్ వస్తుంది, కాసేపు 4-5 చంపదెబ్బలు కొట్టేస్తాడు, నాకౌట్ అయిపోతాడు ఆయన మెడకాయ పట్టుకున్నాను. ఈ టైంలో బెటాలియన్ వస్తుంది. ఇప్పుడు కాశ్మీర్ పిల్లకాయలు రాళ్ళేసరుతారు అనుకుంటే ఒకడు వచ్చి నీ మొహం చూసి రాయిసురు దొబ్బలు అనిపించింది, బట్ పోలీస్ డ్రెస్ కి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేస్తున్నా అంటాడు. అంతే, శక్తిలో వెన్నుపోటుకి విమల్ అంకుల్ రివెంజ్ తీసుకున్నాడు. बलवान लागे चट्टान रहे मैदान में आगे. ఇన్వెస్టిగేషన్ లో నీ అబ్బా టెర్రరిస్ట్ నా కొడక ఎలా ఉందిరా నా రివెంజ్ అంటాడు. ఈయన వచ్చి అర్జున్ కపూర్ వాడి యాక్టింగ్ తో నేను చంపేస్తాడు, చూస్తా ఉండరా సింగం, వాడిని చూస్తే నేను సగం సస్తావరా అంటాడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మనోడు టెర్రరిస్ట్, హీ హేట్స్ ఇండియా అన్నమాట. ఈ టెర్రరిస్ట్ నా కొడుకు మితిమీరిపోతా ఉన్నాడు. సో శివ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ పెడతాడు అనమాట. నువ్వే హెడ్ రా అని అంటాడు. మరి సార్ అదే టీకి విమల్కి ఖర్చులు డబ్బులు అంటే, ఒరే నువ్వేరా హెడ్ వి, నీ ఇష్టం, ఇంకా డబ్బులన్నీ నీ చేతిలోనే ఉంటాయి, దానికి వచ్చే ఫండ్ అంటాడు. ఈయన మినిస్టర్ మర్చిపోయా చెప్పడం. కట్ చేస్తే కరీనా కపూర్ ఖాన్, ఏంటి ఇప్పుడు ఖానా ఏదో అట్లే. ఇప్పుడు ఈ యాంటీ రామాయణం ని లైవ్ లో పర్ఫార్మ్ చేపిస్తుంది అనమాట. దానికోసం ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. ఈవిడ కొడుకు క్లబ్ లో పార్టీ చేసుకుంటా ఉంటే ఈయన వెళ్ళి డిస్టర్బ్ చేసి బోలో జుబాన్ కేసరి అంటాడు ఆడ పాపం పిల్లకాయల ముందు. ఏం చిల్లరగాలరా మీరు? ఈడి ఇంట్లో పేరెంట్స్ కి క్లాస్ పీకి సిచ్యువేషన్ షిప్ పిల్లతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే చొక్కా అయిపోయే టైంలో ట్యాబ్ చెడిపోయింది అని చెప్పి జానీ సిన్స్ వచ్చినట్టు వస్తాడు వీళ్ళ నాన్న. తర్వాత మినిస్టర్ తో మీటింగ్ లో, ఒరే సంఘం నీ పెళ్ళం ప్రోగ్రామ్ కి పోరారే స్వామి, బిస్కెట్లు డీలు సరిగ్గా ఉన్నాయా? ఆ తర్వాత ఈ మారీ గ్యాంగ్ ఫ్రమ్ తమిళనాడుని డ్రగ్స్ తో పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చోండ్రా, నోట్లో గన్ను పెడతాను అంటాడు. వద్దురా స్వామి, మేము శ్రీలంక వాళ్ళని, వాడి పేరు డేంజర్ లంగా, వాడి పేరు డేంజర్ లంక అంటారు. బట్ మదురైలో వాడి తొతునా కొడుకులు ఉంటారు, వాళ్ళని పట్టుకో అనగానే వెళ్దాం అనుకుంటాడు. బట్ అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండదు అని చెప్పి శెట్టి ఆవిడకి కేసేస్తాడు. ఈవిడేమో ఫైట్ చేస్తా ఉంటది. ఈ ఫైట్ ఉంటది సార్.
కట్టుపన్న ముగ్గురిని జైల్లో వేస్తది. బట్ రాత్రికి ఈ ఎక్స్ప్రెషన్స్ లేనోడు వచ్చి అందరినీ చంపేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వచ్చినోడు గమ్ముకుంటాడా, ఒక నవ్వు నవ్వుతాడు. దానికి మనం కూడా చచ్చిపోతాం థియేటర్ లో, అది వేరే విషయం. ఒరే ఆ నవ్వేంట్రా, నువ్వు ఈ సినిమాలో విలన్వి. పిచాస్పత్రిలో బాత్రూమ్లు గడిగే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంట్రా కుఫిలి. ఈ శక్తి ఏమో బర్త్డే పార్టీకి కూల్ కేక్ కోసం రెడీ అవుతుంది. ఆ పోలీస్ అంకుల్ పెళ్ళం పొద్దున్నే వచ్చి శక్తి దగ్గరికి, ఇవాళ నా కొడుకు బర్త్డే, మా ఆయన చచ్చిపోయాడు కదా, కేక మొక్క కూడా నువ్వే తినే దొంగ ముండ. ఇంత సాడ్ సిచ్యువేషన్ లో బీజేం వేసుకొని సింగం వచ్చేస్తాడు అనమాట. ఏంటి బాధగా ఉన్నావు, విమల ప్యాకెట్ కావాలంటే ఆవిడ ఏ చేస్తా చేపట్టుకుని, బట్ మిషన్ కంప్లీట్ చెయ్యి అని చెప్పి మళ్ళీ పంపుతాడు. ఏం సార్ నువ్వు పోవచ్చు కదా అని ఆవిడ అంటే, నాకు భయం నువ్వే పోయిరా, ఓ నవ్వు నేను చూడలేను అంటాడు. ఏ అంటే ఈయన హార్ట్ పేషెంట్, విమల్ నవిలి పలుకులలో కేసరి. ఆవిడ వెళ్ళకుండా ఒక దరిద్రపు డైలాగ్ చెప్పేసి పోద్ది. సింహం బీభత్సం సృష్టిస్తుంది, అదే సింహం గాయపడితే విధ్వంసం. ఇది నా డైలాగ్ కదా. నేనేదైనా మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను. ఇప్పుడు వీడియోలు డిలీట్ అయ్యాయని చెప్పి రామేశ్వరంకి పోవాలి, షూటింగ్ చేసుకోవాలి అని కరీనా కపూర్ ఖాన్ అంటది. కట్టుపన్న ఈడొచ్చి ఏమన్నావక, బట్ నాకు నువ్వంటే కుళ్ళు, నిన్ను ఎత్తుకొని పోతా అని చెప్పి ఆడొస్తాడు. ఎవడు ఆ నవ్యబోడు. సో హీ కిడ్నాప్స్ హర్ జస్ట్ లైక్ రావణ్ టుక్ సీతామాత టు శ్రీలంక. Both are not same. ఈ రావణ్ అనే వాడి పేరు జుబేర్ అన్నమాట. వీడికి పెద్ద పని పాట ఉండదు అసలు. దయా అంకుల్ అడ్డుకుంటాడు దారిలో గరుడా లాగా. బట్ ఈ ఆల్మోస్ట్ డెడ్ అనమాట. సో ఆవిడ పొదల్లోకి పారిపోతాను, డోర్ లాగరా అంటే ఈయన ఎరగ దొబ్బుతాడు. బికాస్ ఈజ్ ఏ ముంబై బాహుబలి. ఇప్పుడు రిపేర్ చేపిరా మొండ నా కొడక అని చెప్పి వాడిని పొడిచిపాటు దొబ్బుతాడు. ఈ నవ్వేవాడు తప్పులేదులే. చెట్లలోకి తప్పించుకొని పోతా ఉంటే సేవ్ చేయడానికి అడ్డుగా పోయి బాత్రూమ్ కూర్చొని వచ్చిన ఈ సత్య, ఫేమస్లీ నోన్ యాజ్ జాకీ ష్రాఫ్, సారీ ఆయన కొడుకు టైగర్ ష్రాఫ్. ఇంకా బాగా చెప్పాలంటే శ్రద్ధా కపూర్ పక్కన కూర్చొని పైకి లేసే టైంలో బాంబు వేసిన ఇతను. ఈస్ పోలీస్ ఆఫీసర్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఈయన ఆవిడని సేవ్ చేస్తాడు విత్ హెల్ప్ ఆఫ్ హిస్ మామ్. ఫైట్ చేయరా అంటే జిమ్నాస్టిక్ చేస్తాడు, కాలుతో కొడతాడు. ఒరే నీకు బాంబు వేయాలంటే పక్కకి వెళ్ళి వేసుకొని రా, ఏదో ఫైట్ అని చెప్పి కాలు అయితే ఆడ వేసేసి సైలెంట్ గా పక్కన మీద వేయబాక. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకు, నువ్వేనని నాకు బాగా తెలుసు. అండ్ అందరూ కలిసి వాళ్ళ అమ్మ ఆశ్రమానికి పోతారనమాట. ఆడకపోతే ప్రశాంతంగా తినేసి పడుకుందాం అనుకుంటది. ఈ లోపు ఈడొచ్చి నవ్వేస్తాడు. నవ్వేసి కొట్టేసి ఆవిడ్ని తీసుకెళ్లిపోతాడు. ఈ గ్యాప్ లో మన కరీనా కపూర్ ఖాన్ కి బుల్లెట్ తగులుతుంది అనమాట. ఈ విలన్ గాడు ఆ గన్ను కాల్చినాడు జుట్టు పట్టుకొని పోరా పూసుకొని పక్కకు వేస్తాడు, ఏమైనా ఎత్తుకొని తీసుకెళ్లిపోతాడు. బట్ సత్యగాడిని లోపలేసేసేసే లోపల సింగం వస్తాడు. ఆ రావణ గాడు, ఐ మీన్ ఈ జుబేర్ గాడు కాల్ చేసి గతం అంతా చెప్తాడు ఈయనకి. ఈ కరీనా కపూర్ ఖాన్ కి ఏమన్నా అయితే అమ్మ తోడు నీ తొడ కొరికి విమల్లో ముంచుకు తినేసా నా కొడక అని చెప్పి సెక్షువల్ డిజైర్స్ అంతా చెప్తాడు. తప్పించుకున్నావు, ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసా, ఫస్ట్ టైం నువ్వే. అండ్ ఈ జుబేర్ గాడికి ఏం సెక్షువల్ అర్జు ఉందో ఏమో గానీ అది చూసి నవ్వుతాడు. శ్రీలంక పోర్టులో ఉన్నాడ్రా స్వామి ఆ సింబాగాడిని పంపి అనగానే ఇక్కడ ఈ సింబాగాడి ఎంట్రీ. మనోడు గూండగాళ్ళని కొట్టి వెనక్కి తిరిగి గర్జిస్తా ఉంటే ఈ సింగం వస్తాడు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. ఇదిగో విమల్ అంకుల్, ఒక సెకండ్ మధురై అంటావు, నెక్స్ట్ సెకండ్ ముంబై అంటావు, ఆ తర్వాత మా ఇంటి బాత్రూమ్ అంటావు. ఎక్కడ ఉంటావు భయ్యా నువ్వు అసలు విమలేయడానికి? VPN ఏమన్నా ఆన్ చేస్తా ఉంటావా బూరకం అంటే నువ్వు? ఒరే సింబా నా పిల్లం శ్రీలంకలో ఉంది, నువ్వు హనుమంతుడు లాగా పోయి చూసేసిరా అంటాడు. ఫీలింగ్స్ అట్ అయిపోయి మనోడు ఇంగ్లీష్ లో మాట్లాడిని అతన్ని భయపెడతాడు. తర్వాత ఓకే అనేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఇప్పుడు ఈయనకు తెలియని మ్యాటర్ ఏంటంటే ఆ జుబేర్ గాడు నవ్వుతో చంపేస్తాడు. ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా మినిస్టర్ కి చెప్తాడు. అవన్నీ వదిలేరా మనం సిచ్యువేషన్షిప్ చేసుకుందాం రా చొక్కా అయిపోయి మినిస్టర్ అంటాడు. ఉండరా బాబు నేను శ్రీలంకకు పోయేసి ఆ తర్వాత చేసుకుందామని మనోడు అంటాడు. ఆ తర్వాత ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అక్కడ అవని ఆంటీకి ట్రీట్మెంట్ చేస్తా ఉంటే ఈడిపోయి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అంతా రీక్యాప్ చేస్తాడు నవ్వుతా. మధ్య మధ్యలో రామాయణం అవన్నీ చూపిస్తా ఉంటాడు. చాలా దగ్గరకు వచ్చి నవ్వేసి వెనక్కి పోతాడు. పోతా ఉంటే రాముడు విజయం అని ఈవిడంటే ఈడేమో ఇది కలియుగము రావణాసుడే గెలుస్తాడు అంటాడు. ఒరే నువ్వు ముస్లిం రా, కలియుగము రామాయణం ఎన్ని అంట వింటా ఎలా తెలుసురా నీకు? నిజం చెప్పు, నువ్వు దురంధర్లో ఏజెంట్ కదా. కట్ చేస్తే ఈ సింబాని కార్ ఎక్కిస్తారు. ఎయిర్పోర్ట్ లో నుంచి రావణ్ గడి దగ్గరికి తీసుకెళ్లిపోతారు. ట్రాకింగ్ చేయండి రా అంటే వాడు జామర్లు పెట్టి వీళ్ళని బ్లఫ్ చేసి మనోడిని
తీసుకెళ్లిపోతారు. క్రేజీ మ్యాన్ క్రేజీ విత్ హిస్ ప్లాన్స్. ఫైనల్లీ సింబాని తీసుకెళ్లగానే ఈయన అవని గారిని చూసి నవ్వేసి మరాఠీలో ఏదో మాట్లాడేసి పోతాడు. ఇప్పుడు ఏమన్నాడురా అంటే, నేను ఇవాళ పప్పు తిని గమ్ముకుంటానా, మొత్తం తగలెట్టేసిపోతా. సో జుబేర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి పోయి సింగంకు హైప్ ఇచ్చి వస్తాడు. మా వాడు వస్తాడు, చూడరా గేట్ కాడ ఉన్నాడు అని చెప్పుంటే ఆడెవడు రాడు. సో ఇంకా చేసేదేం లేక మనోడు అది ఇది చేసి తప్పించుకుంటాడు. వాళ్ళని కొట్టి తప్పించుకున్నాడు. ఏడకపోతాడు, పెళ్లి మండపంలోకి వెళ్ళి కూర్చుంటాడు. వాడు పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళ పెళ్లిని పేటాకులు చేస్తాడు. ఇప్పుడు ఈ సింగం ఆడకు వచ్చేస్తాడు. ఇద్దరు కలిసి ఫైట్ చేసి మీ శోభనం ఇండియాలో చేసుకోండి, ఏడగవాలో చెప్పండి అని అడిగేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు కారులో పోతా ఉంటే యాక్సిడెంట్ అవుద్ది. 10 మంది మనోడిని పట్టుకుంటారు. కళ్ళు దుబ్బేయరా, చుట్టూ 20 మంది ఉన్నారు, ఉంటే ఎదురుగా శివన్న ఉన్నారు, అయితే చుట్టూరు అంతమంది గోండాలు వాళ్ళందరూ ఈయన పట్టుకొని ఉంటే ఆవిడ వచ్చి హగ్ చేసుకుంటది. ఈయనేమో ఆవిడ నుదురు మీద ముద్దు పెడతాడు. ఇప్పుడు లిక్కీస్ ఎందుకు చేసుకోలేదంటే బికాస్ హీ ఈట్స్ విమల్, అందుకని ఆవిడికి భయం. వాడొచ్చి ఈయనకి హైపిస్తా ఉంటాడు. సింగం నిన్ను చాలా ఆలోచించా, నిన్ను ఏసేస్తా రారా రే విమలోడా. అప్పుడు ఈయన ఒరేయ్ నిన్ను ఏసేస్తారా, నా పంచు డైలాగులు నీ పంచులో చేయబెడతాయి, ఒరే నీ అబ్బా నా ఛాతీ చూసావా, నిన్ను చపాతీ లాగా చేసి తినేస్తా అంటాడు. ఈ లోపు ఈడు గన్ను తీసుకుని లేపేసే లోపల సింబా బాబాయ్ వచ్చి మధ్యస్థం చేసి ఇద్దరిని సేవ్ చేస్తాడు. ఆయన ఈయన తొడ మీద పడుకుంటే ఈయన ఆమె కలిసి రొమాన్స్ చేసుకుంటా ఉంటారు. అండ్ పక్క రోజు ఫైనల్ బ్యాటిల్ బికాస్ హీ వాంట్ సూర్యవంశీ, సింబా అండ్ మన బాజీరావు సింగం ఇలా ముగ్గురిని చంపడమే మన జుబేర్ గడ ఆశయం. సో సూర్యవంశీ వచ్చేదాకా వెయిట్ చేస్తాడు ఆబ్వియస్లీ. ఇప్పుడు వీళ్ళంతా కలిసి చేసే ఒక కామెడీ ఫైట్ ఉంటది రా, అది ఎంత కామెడీ అంటే దేవుడా చూసి నాకే కడుపులో కప్పలు బెకబెక అన్నాయి. ఇంకంతా అయిపోయింది, అందరు చచ్చిపోయారు, ఇంకా హీరో లేరు అనుకునే టైంలో పానకంలో పొడకలాగా ఈ రీమేక్ స్టార్ ఆఫ్ ద ఇయర్ వస్తాడనమాట. హెలికాప్టర్ నుంచి కిందకి దూకేసి అవెంజర్స్ లాగా రౌండ్ అప్ అందరు అయిపోయి అందరిని కాల్ చేస్తాడు. ఇంత సీరియస్ మ్యాటర్ లో కామెడీ సీన్. ఇప్పుడు ఈ దరిద్రపు సీన్ మధ్యలో టైగర్ ష్రాఫ్ ఏడ్చి యాక్టింగ్ చేస్తాడు. అది ఇంకా చెడ్డదొబ్బేరు అనమాట. ఆ గెడ్డంవాడు కారులో పోయేవాడు పోకుండా నేను వెళ్తున్నాను రా చూడు సింగం నా ముడ్డి వెనకాలరా అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఆయన తరువుకుంటాడు కారులో. ఇద్దరు కారు దిగేసి కొట్టుకు చేస్తారు. బట్ సింగం వాడిని నేల నాకిచ్చేస్తాడు. సర్లే పాపం పిల్ల బచ్చాగాడని చెప్పి వదిలేసిపోతా ఉంటే గన్ను తీసుకొని ఎన్నాడా నాకు అన్నాడా అని చెప్పి కాల్చే లోపల ఈయన ఒడికి సూలదనడం విసిరేస్తాడు అనమాట. ఇంకా అందరూ యూనిట్ అయ్యి మళ్ళీ దరిద్రపు కామెడీ ట్రాక్ వేస్తుంటారు. దీని అమ్మ తొక్కలో బాలీవుడ్. ఈ సినిమాని టిపికల్ రోహిత్ శెట్టి ఫ్యాన్స్ అండ్ విమల్ లవర్స్ తప్ప ఇంకెవరో బాగుందంటారు. లాస్ట్ లో రామాయణం అయిపోయిందని చెప్పి కంప్లీట్ అంటారు. ఇప్పుడు దీన్ని రామాయణం అంటున్నారు. మోడర్న్ రామాయణం లాగా చూపించారంట. అసలు రామాయణం ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు ఈ బాజీరావు సింగం అనే అతను రాముడు, ఈ కరీనా కపూర్ ఖాన్ సీతాదేవి, వీళ్ళ స్టోరీని మనం రామాయణం అనుకోవాలి. బాలీవుడ్ అసలు డిసప్పాయింట్ చేయదు బ్రో ఎవరిని. వి ఆల్రెడీ నో ఇట్ విల్ డిసప్పాయింట్ అస్. అది ఇంకా ఎక్కువ కిందకి దిగజారిపోద్ది. ఇట్ ఆల్వేస్ ప్రూవ్స్ అస్ రాంగ్. సంవత్సరంలో ఒకే ఒక మంచి సినిమా వదులుతారు, లైక్ దంగల్, దురందర్. వీళ్ళు దాతో సినిమా స్టార్ట్ అవుతాయి చూడండి, అవి ఒకటే హిట్ అవుతాయి, లైక్ ధూమ్ ఇలాంటి. నెక్స్ట్ ఏ బాలీవుడ్ వేసుకుందామో చెప్పండి, ఏ బాలీవుడ్ సినిమా వేసుకుందామో చెప్పండి. మీరు ఎంతవరకు చూస్తున్నారంటే మా ప్రయత్నం మీకు నచ్చిందని అనుకుంటున్నాను అనమాట. బికాస్ ఏ జూడ్ అంటే నేను కాదు, ఏ జూడ్ అంటే నువ్వు, మీ తమ్ముడు పిల్లకాయలు, లేకపోతే వాళ్ళ తమ్ముడు పిల్లకాయలు. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై తమిళనాడు, జై సౌత్ ఇండియా, జై షాపింగ్ మాల్, జై సిఎంఆర్. దిస్ ఈస్ యువర్ హర్ష సైనింగ్ ఆఫ్. బాయ్. ఈ బాలీవుడ్ సినిమాలు చూసి పిచ్చి పట్టింది. తొందరగా డి బాస్ సినిమా చూడాలి కన్నడలో ఏదో ఒకటి.